హాయ్ గైస్, ఈరోజు మా ఫ్రెండ్స్ని ఇంటికి భోజనానికి పిలిచా. వాళ్ళ కోసం నేను ఏం వెరైటీస్ చేసానో చూపిస్తారండి. వెజిటేరియన్స్కి ఇది మష్రూమ్ కర్రీ, ఇదేమో పులుసు, ఇది పప్పుచారు, అదే సాంబార్, పప్పుచారు సాంబారు, ఇది గోంగూర రైస్, ఇంకా చేపల పులుసు, చికెన్ ఫ్రైడ్ రైస్, అప్పడాలు, ఉప్పు మిరపకాయలు, వైట్ రైస్, ఇక్కడ ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి, ఇక్కడ వచ్చేసి పెరుగు, గడ్డ పెరుగు. ఇది మా ఫ్రెండ్స్ కోసం నేను వండిన వెరైటీస్. మెయిన్ ఈ గోంగూర రైస్ అయితే చాలా సార్లు చేశా, చాలా మందికి నచ్చింది, అందుకని మళ్ళీ చేసా మా ఫ్రెండ్స్ కోసం. వాళ్ళని అడిగి టేస్ట్ ఎలా ఉందో చెప్పిస్తా ఈరోజు. రండి, అందరూ మంచిగా పెట్టుకోండి అబ్బా. మా ఫ్రెండ్స్ వెజిటేరియన్స్ అన్నమాట, వాళ్ళు గోంగూర రైస్ తింటున్నారు. ఇప్పుడు గోంగూర రైస్ రివ్యూ చెప్తారు. ఎలా ఉంది? చూరా, మొహమాటనే చెప్పొద్దు. బాగుందా? బాగుందా? కుండలో చేసావు కదా, బాగుంది. కుండలో చేసినందుకు బాగుంది. అది చూడు, నిజం చెప్పలేదు. కుండ ఫ్లేవర్ రావట్లే, అదే చెప్తున్నా నేను కూడా. కుండ ఫ్లేవర్ వస్తుందంట, బాగుందని చెప్పారు. మీరు కూడా ట్రై చేయండి. ఇది కెన్యాస్ కిచెన్ లో పోస్ట్ చేసా దీని రెసిపీని అయితే. స్ఫూర్తి బాగుందా? చాలా బాగుందండి. ఫ్రెండ్స్ అందరికి నేను వండిన గోంగూర రైస్ తో పాటు నా చేపల పులుసు, అలాగే నేను పెట్టిన సొరకాయ పులుసు తెగ నచ్చేసింది. లొట్టలు వేసుకుంటే ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తంలో గోంగూర రైస్ హైలైట్ అంట. దాని రెసిపీ అడిగారు, డీటెయిల్డ్ గా కెన్యాస్ కిచెన్ లో పెట్టాను, చూసేసేయండి అని చెప్పా. దాని రెసిపీ కావాలంటే కెన్యాస్ కిచెన్ చూడాల్సిందే. మరి ఇప్పుడు స్వీట్ చూద్దాం రండి. వేడిగా అరిసెలేస్తున్నాను, ఇది స్వీట్ కోసం. ముందు వేరే ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇలాగే వేడిగా అరిసెలు చేసి పెడితే చాలా నచ్చింది వాళ్ళకి. ఇలా చాలా మంది అరిసెలు అంటే పండక్కే చేసుకుంటారు, అది పెద్ద ఐటమ్, చాలా పని ఉందనుకుంటారు. పాకం పట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న పిండితో ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి అరిసెలు వేసుకోవచ్చు. పాకం రెసిపీ కావాలంటే కూడా కెన్యాస్ కిచెన్ లో పోస్ట్ చేశాను, చూడండి ఎంత బాగా వస్తుంది. అరిసెలు అయితే విరక్కుండా ఫ్రెష్ అరిసె అయితే చాలా సూపర్ గా ఉంటది. నేనైతే పిండి ఇండియా నుంచి మా అమ్మ చేసి పంపించింది అనమాట, సంవత్సరం రోజులు నిల్వ ఉంటది ఇది. చెప్పాలి బాగా వచ్చినాయా అని, నేను చేసుకుని నేనే చెప్పాను. అరిసెలు వేస్తుంటే వచ్చేసి మా ఫ్రెండ్ తింటుంది, బాగున్నాయిగా, సూపర్ ఉన్నాయి అంట. అప్పటికప్పుడు వేసిస్తే వేడిగా అరిసె వేడిగా తింటే చాలా బాగుంటుంది. నాకైతే ఇష్టం వేడిగా తింటాం, చల్లారి దానికన్నా వేడిగా బాగుంటాయి. ఇలా ట్రై చేయండి. ఎంతో ఇష్టంగా ఇలా చేసిన అరిసెల్ని అలా ప్లేట్ లో పెట్టందిస్తే అరవకుండా తినేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి.